వెల్కమ్ టు మంజు కుకింగ్ వండర్స్. నేను మీ మంజు. ఈరోజు వీడియోలో బయట కంటే టేస్టీగా ఇంట్లోనే 10 నిమిషాల్లో వైట్ సాస్ పాస్తా ప్రిపేర్ చేసుకుందాం. బయట తినేదానికంటే ఇంకా క్రీమీగా టేస్టీగా వస్తుంది. ఈరోజు నేను చేసే ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ ఇదే చేస్తారు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ఒక ప్యాన్లో కొన్ని వాటర్ తీసుకొని అందులో 2 స్పూన్స్ ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసుకొని వాటర్ని మంచిగా బాయిల్ చేసుకోవాలి. మనం పాస్తాను ఉడికించుకునేటప్పుడే పాస్తాలో ఉప్పు సరిపోవాలండి. మళ్ళీ తర్వాత ఉప్పు సరిగా పట్టదు పాస్తాకు. అందుకని వాటర్లో సాల్ట్ పాస్తాకు సరిపోయేలాగా చూసుకొని వేసుకోండి. ఇలా వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత నేను 1 కప్పు పాస్తాను వేసుకుంటున్నాను. నేను వీట్ పాస్తాను తీసుకున్నాను. నాకు పాస్తా చాలా షేప్స్లలో దొరుకుతుంది. మీ దగ్గర ఎటువంటి పాస్తా ఉంటే వాటితో చేసుకోవచ్చు. మూత పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ ఉడికిందో లేదో పాస్తాను చూసుకుంటూ ఉండాలి. చూడండి, చేత్తో ఇలా అంటే పాస్తా ఇరిగిపోయింది కదా. ఇప్పుడు పాస్తా ఉడికినట్లు. నాకు ఇది ఉడకడానికి 10 మినిట్స్ టైం పట్టింది. ఇప్పుడు పాస్తాను వాటర్ నుంచి సపరేట్ చేసి ఆ వేడికి ఇంకా ఎక్కువ ఉడకకుండా పైన నార్మల్ వాటర్ను చల్లుకోండి. ఇలా వాటర్ చల్లుకోవడం వల్ల పాస్తా మెత్తగా అయిపోకుండా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 1 స్పూన్ బటర్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న గార్లిక్ వేసి వేయించుకోండి. గార్లిక్ ఈ బటర్లో వేయించేటప్పుడు మంచి వాసన వస్తుందండి. గార్లిక్ బాగా వేగిన తర్వాత ఆనియన్, క్యాప్సికమ్ ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇందులోనే మష్రూమ్ కూడా వేసుకున్నాను. ఆ స్కిప్ మిస్ అయింది. వీటిని అన్నిటినీ కలుపుకొని మూత పెట్టి మష్రూమ్లోని వాటర్ వచ్చి ఎగిరిపోయేంత వరకు వీటిని మగ్గించుకోవాలి. చూడండి, మష్రూమ్లో వాటర్ వచ్చాయి కదా. ఈ వాటర్ అన్నీ ఎగిరిపోయేంత వరకు వేయించుకోండి. ఈ విధంగా వేగాక ఇందులో లైట్గా సాల్ట్ వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. కొద్దిగా మిరియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ప్లేట్లో తీసి పెట్టేసేయండి. మీ దగ్గర మష్రూమ్ లేకపోయినా స్కిప్ చేసేయండి. ఆనియన్, క్యాప్సికమ్, స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్ అయినా వేసుకొని చేసుకోవచ్చు. తర్వాత అదే ప్యాన్లో మరో 2 స్పూన్ల బటర్ వేసుకొని బటర్ అంతా కరిగిపోయిన తర్వాత 2 స్పూన్ల మైదా పిండిని వేసుకొని కలుపుకోండి. ఇలా పిండి కాస్త బటర్లో వేగాక కొద్దిగా పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా అడుగంటకుండా సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. నాకు 1 కప్పు పాస్తాకి 1/2 లీటర్ మిల్క్ పట్టాయండి. చూడండి, ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో అయినా మంచిగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకోండి. చూడండి, మనకు ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఇందులో 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 స్పూన్ ఆరిగానో వేసి మిక్స్ చేసుకోండి. ఇందులోనే నేను టేస్ట్ కోసం కొద్దిగా చీజ్ క్యూబ్స్ కూడా వేస్తున్నాను. చీజ్ వేయడం వల్ల టేస్ట్ మరింత బాగుంటుంది. చీజ్ బాగా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకొని ఇందులో మనం ఉడికించుకున్న పాస్తాను వేసుకోవాలి. చూడండి, మనం పాస్తా పైన నార్మల్ వాటర్ చల్లుకోవడం వల్ల పాస్తా పొడిగా బాగా వస్తుంది. ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న మష్రూమ్, క్యాప్సికమ్, ఆనియన్ కూడా వేసుకొని బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంత క్రీమీ టెక్స్చర్ వచ్చిందో, చాలా బాగుంది టేస్ట్ కూడా. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు స్నాక్స్గానైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ఈ వైట్ సాస్ పాస్తా చాలా బాగుంటుంది. ట్రై చేయండి.